స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో మంత్రి నారా లోకేష్ చాయ్ పే చర్చ నిర్వహించారు. కార్మికుల కష్టాలపై ఆరా తీశారు. ప్రజలంతా నిద్రపోయే సమయంలో మీరంతా మేల్కొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారని మంత్రి కితాబిచ్చారు. మంగళగిరి కార్పొరేషన్ను నెంబర్ 1గా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య పెంచాలన్న విజ్ఞప్తిని మంత్రి అంగీకరించారు. అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులను మంత్రి సత్కరించి అందరితో కలిసి ఫోటోలు దిగారు. కూర్చున్నారా అన్నా? బాగున్నారా? పిల్లగాడులు వేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది. ప్రజలు కూడా మాడుకుంటున్నారు. చాలా శుభ్రంగా అయింది. మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంతమంది తెప్పించా. CSR తో మాట్లాడేసి ఆల్మోస్ట్ 90 లక్షలు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించినాం. ఇది ఇంకా చేయాలి. ఇంకా ఆత్మకూరు అటు పక్కన ఏంటంటే అన్ని పార్టీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి. జనసేన పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీసు, వైసీపీ అన్ని అక్కడనే ఉన్నాయి కదా. అక్కడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనోళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తప్పనిసరి అది చేపించారు. రండి కమిషనర్ గారు, మీరు కూర్చోండి. రండి సార్. వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్? మీకు ఎన్ని అవసరం ఉంటాయంటారు? మీ అభిప్రాయం చెప్పు. మనం జనాల్ని దాన్ని బట్టి వర్క్ అయితే సరిపోతుంది. సెట్గా పారిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ ఇది కూడా పెంచుతుంది. వెహికల్స్ కూడా పెంచితే బాగుంటుంది. అది ఇప్పుడు అత్యాసమ్మా. అదేమైందంటే అమ్మా, గతంలో యాప్కాస్ లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు అదేసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించడం మేము చేస్తాం, నాకు వదిలేసాము. హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. CSR కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారంట. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవరు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని. రాత్రి రా నువ్వుకే గోలు పెడతాడు. అంత టీ తాగుతారా ఎవరా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు. మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే. ఉండాలి ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు. ఇంకా 3 గ్లాసులు మర్చిపోతలే. అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్ గా చేద్దాం. మొత్తం మంగళగిరి MTMC మొత్తం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది వరకు నేను మాట్లాడుతున్నా. అన్ని అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd సాటర్డే ఈ కార్యక్రమం చేపట్టమంటారు. ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంఫ్లెట్లు తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం. చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్ వెరీ గుడ్. జీవితాలు కొంచెం బాగా చేసినాం. అది కొంత వర్కౌట్ చేద్దాం. అటు పక్క అమరావతి, ఇటు పక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటు పక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని థియరీ నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి. అవును, అప్పుడు ఏం చేశారంటే చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకెళ్లి ఆ షాప్ ముందు వేశారు. దానివల్ల చాలా చెడ్డ పేరు కూడా అవసరం లేదు. ఇప్పుడు టిట్కో ఉంది మన వెనకాల, పైన కనీసం వాటర్ ప్రూఫింగ్ చేయాల, నీరంతా కారుతుంది. వర్షాలు పెద్ద తలకనొప్పి అయిపోయింది. ఇప్పుడు అది రెడీ చేయాలి. డ్రైనేజ్ అయిపోతుంది. డ్రైనేజ్ ఇప్పుడు మే మాసం నుంచి స్టార్ట్ చేయాలి. అది పెద్ద ఇష్యూ. బట్ అది మొత్తం వర్క్ ఫినిష్ చేయాలి. సో ఈ టిట్కో ఇళ్ళని మొత్తం రీవ్యాంప్ చేసి వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది. మన దగ్గర అద్భుతమైన కొండలున్నాయి, అటవీ శాఖ భూములు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కానీ అభివృద్ధి చేయగలిగితే ప్రజలు కూడా బాగా వస్తారు. మన పిల్లలు కూడా ఆడుకునేందుకు మంచి స్థలాలు ఉంటాయి, తిరిగేదానికి ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 200 మీటర్ల దూరం పెట్టుకుంటే గంజా ఎక్కువ ఉంది సార్ మా దగ్గర, దాన్ని అరకట్టండి. అదొక యుద్ధంగా తీసుకుని మేము మొత్తం ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటే దాని దగ్గర నుంచి ఇక్కడ రాకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. సో రాత్రిపూట అంటే తిరిగినప్పుడు గంజాయి మూవ్మెంట్ వల్ల కొంత కంగారు పడుతున్నట్టు నేను చూసుకుంటాను. ఎందుకంటే గంజాయి పైన యుద్ధం చేస్తాం. ఇప్పుడు అనిత గారు హోంమంత్రి గారు ఉన్నారు కదా, మేడం గారి నాయకత్వంలో మేము కమిటీలో ఉన్నాం సభ్యుల మీద. అక్కడ మొత్తం శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి
అధికారులు పంపించి అంతా తీసి వేరే పంట ఇస్తున్నాం, అంటే కాఫీ ఇవన్నీ ఇస్తున్నాం. అట్లా మార్పు తీసుకొస్తున్నాం. నాది ఒకటే అమ్మ, నా లక్ష్యం మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. మనందరం కూర్చుందాం, మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అప్పుడే ముందలే. ఓకేనా? ఓకేమ్మా, వెళ్ళొస్తా. రండి.